ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాస్తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం సంసృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్చేష్టాయాం సృజనగలితం యా బలాత్కొత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్సు భూయః. ఆండాళ్ తిరువడిகளே శరణం. ஆச்சாரிய திருவடிகளே சரணம். மாயனை வண்ண மதுரை மன்னுவட மதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறவனை ஆயர்குலத்தனில் தோன்றும் மணி விளக்கை தாயக்குடல் விளக்கும் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமாலர் தூவித் தொழு வாயினால் பாடி மணித்தால் சிந்திக்க போய பிள்ளையும் పూధరువానిండ్రుణమం తోయనెల్ తూసాం కుం సెప్పేలో రంభావాయ్. తిరుపావై 4వ పాశ్రంలో ఆడి మళై కన్నా అని ఒండ్రు నీకై కరువేలు అంటూ వర్షదేవుని ఉదారగుణాన్ని గాంభీర్యాన్ని ప్రశంసించిన వతపల స్వరూపమైన బ్రహ్మానంద స్వరూపాన్ని పొంది ఆనందించారు గోపులు. ఈ 5వ పాశ్రంలో తన ఆశ్చర్య చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచే మాయావి అయిన శ్రీకృష్ణుని పాడుతున్న ఆండాళ్ తల్లి మాయనై తన చేష్టలతో అందరినీ ఆశ్చర్యపరిచే మాయావి శ్రీకృష్ణుడు. అంతేకాదు మాయాశక్తిని ప్రయోగించి ఎవరికేమీ తెలియకుండా చేసేవాడు. త్రిగుణాత్మకమైన మాయాశక్తి నీ అందరిపై ప్రయోగిస్తాడు. మమ మాయాధృత్యయ గీత 7వ అధ్యాయం 17వ శ్లోకం. దాటరాని మాయను అందరిపై ప్రయోగించి వాడే దయతలచాలి. నీ మాయకు లోపడిన వాళ్ళం కనుకనే ఎన్నో చెడు పనులు చేస్తుంటాం అని గ్రహించి స్వామిని మాయను తొలగించమని ప్రార్థించాలని దయతో చెప్పుతున్నారు తల్లి. మన్ను వడ మధురై మైందనై తుయి పెరునూర్ యమునై తురవనై ఆయుర్కులతనిల్ తోన్றும் మణి విளக்கై. భగవంతుని సంబంధం చేత చక్కగా మరి ఉన్న ఉత్తరమద్ర దానికి రాజు అయిన వాడు పరిశుద్ధత గాంభీర్యం అధిక జలము చేత యమునా నది విరజానది వలె గుర్తుగా గలవాడు. నల్లంది తెలియరాంది పవిత్రమైన ఇదే యమునా నీరు. పరమాత్మ జ్ఞానం గొల్లకులం గోకులం అజ్ఞానమునందే ప్రకాశించే జ్ఞానదీపంగా మంగళదీపంగా ఉన్నవాడు కనుకనే తెలియరాని తన తత్వాన్ని సులభంగా తెలియజెప్పి దయను కురిపించక తప్పదు. గోకులములందు కనుక శీఘ్రముగా దయను కురిపించాడు కనుక ఆయుర్కులతనిల్ తోన్றும் మణి విளக்கை అని స్వామిని కీర్తించాలని ఆండాళ్ తల్లి బోధిస్తుంది. தாயுக்குடல் விளக்கும் செய்யல தாமோதரனை தூயுமாய் வந்து நாம் తోమాలు తూవితోడు. తల్లి గర్భం ప్రకాశింపజేసిన దామోదరుడు కొడుకోల తల్లికి కీర్తి రావటం లోక సహజం. కానీ అజ్ఞానులైన సమస్త జనాలకి గొల్లలకి కేవలం అజ్ఞాన సూచకమైన సంకేత పదం. గర్భం చీకటికి సంకేతం. చీకటి నశింపజేయగలరు. వెలుగునివ్వటం మోక్షాన్ని ఇవ్వటాన్ని. అష్టాక్షరి మహామంత్రాన్ని తల్లి గర్భాన్ని ప్రకాశింపజేయటం. అష్టాక్షరి మంత్రములను నమః మధ్య స్థానమందలి పదార్థం వలన జీవన స్వరూపాన్ని తెలియజెప్పి అజ్ఞానాన్ని ప్రకాశింపజేయటం, రేపలను ప్రకాశింపజేయటం. వెలుగును ప్రసాదించిన వాడు యశోదమ్మ భక్తి పాశానికి బందీ అయినవాడు పరంధాముడు. గోదాదేవి భక్తి అనురాగాలు కలిసిన పువ్వులకు బందీ అయి రక్షిస్తున్నాడు. ఆమె తండ్రి విష్ణు చేతుల వారి ప్రేమ కూడా కట్టుబడినవాడు. స్వామి తొందరగా మాపై దయ కురిపించడానికి గల కారణం ఒకటే తల్లి, అది నీ పవిత్రమైన శిరస్సుపై ధరించిన భక్తి పూమాలిక కట్టుబడి మాత్రమే మమ్మల్ని కరుణించాడనటం నిశ్చయమైన తల్లి అంటూ గోదా పూమాలికను సూచిస్తారు దేశికలు. నిశ్చితం నేమతాస్తవో మౌలిధామ్న తంత్రి నినాద మధురైస్య గిరాం సఘుంబై. పరిశుద్ధమైన యమునా తీరములో గోపికల హృదయాల వలె శుద్ధమై వచ్చి పరిశుద్ధమైన హృదయ పుష్పాలను పాదాలపై చల్లి సేవించాలని మధుర వాక్కులతో ఆండాళ్ తల్లి బోధిస్తుంది. 4వ పాట. వాయినాల్ పాడి మణిత్తినాల్ సింధుకు పోయు పిళయం పొగుతరువా నిండ్రు నమం తొయినల్ తూ శాగం సెప్పేరో రంభావాయ్. నోటితో స్వామి గుణగణాలను నామాలను అదనంగా పాడి మనసులో స్వామి తత్వచింతన చేయాలి. భక్తిభావన మాధుర్యంగా వాక్కును ప్రతిధ్వనింపజేసేగా
మాటల కూర్పు స్వామికి ఎంతో ఇష్టం కదా. అప్పుడు పూర్వ పాపములు ఉత్తర పాపములు సంచితాగామి నిప్పులో వేసిన దూది వల్ల నశించిపోతాయి. ఇదే మన శ్రీయుతం సుమ అని ఆండాళ్ళ తల్లి మాటలని పాటలుగా మధురంగా పాడి బోధిస్తుంది ఈ పాశ్రమంలో. స్వామి మనసు వశపరుచుకుని మానవులందరిపై దయాదృష్టి కురిపించిన కారుణ్య గుణాంబోధి గోదాదేవి వీణానాదం వలె సొగసుగా మాధుర్యభరితమైన అమృత వాక్కులతో స్వామి కరుణించే విధానాన్ని తెలియజేస్తుంది. ఇంతటితో తిరుప్పావై వ్రతం మొదటి దశ 5 పాసురాలు పూర్తయినాయి. తర్వాత 10 రోజుల వ్రతంలో రెండవ దశగా 10 మంది గోపికలను నిద్రలేపి తమతో పాటు వ్రతం చేర్చుకుని ముందుకు సాగుతుంది తల్లి. విశేషార్థం నామ సంకీర్తనం విశిష్టత మనసులో చింతన తాయుక్కుడల వళక్కం శైల దామోదరణై మంత్రోవై మాత అష్టాక్షరి మంత్ర విశిష్టత ఆచార్యుడికి అధీనమైన సౌలభ్యం మాయను ఆదిలో ఉంచుకునేవాడు శ్రీకృష్ణుడు ఈ పాశ్రమంలో తల్లి చెప్తుంది. ఆండాల్ తిరువదిగళే శరణం కర్కటే పూర్వపాల్గొనం తులసి కారణోద్భవం పాండే విశ్వామరం గోదావందే శ్రీరంగనాయకం స్వచ్ఛమాలికా గంధబంధు బంధుజిష్ణవే విష్ణు చిత్తను జాయే స్వచ్ఛమాలికా గంధబంధు విష్ణుచిత్తం గోదాయి నిత్యమంగళం నందనందన సుందర్యై